అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఠాపురం మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభ అయితే పెట్టడం జరిగింది. సో ఆ సభలో వారు పడుతున్న కష్టాలు ఏమిటి, సో దానికి ఏ విధంగా సహకరించాలి, ఏ విధంగా పరిష్కరించాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో బహిరంగ సభ అయితే పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు అంటే, ఔషధ పరిశ్రమల వ్యర్థాల వల్ల చేపల వేటలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యకు 100 రోజుల్లో పరిష్కారం చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అంటే కొన్ని ఫ్యాక్టరీల వ్యర్థాలు సముద్రంలోకి వదిలేయడం వల్ల, వ్యర్థాల వల్ల చేపల వేటకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని మత్స్యకారులు వాపోయారు. వాళ్ళ సమస్యను చెప్పుకుంటున్నారు అనమాట. ఆ సమస్యను పరిష్కరించడానికి నేనే స్వయంగా ఒక బోట్ వేసుకుని అక్కడ అసలు వ్యర్థాలు ఎలా వస్తున్నాయి, దానివల్ల ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోవడానికి, ఆ వ్యర్థాలను చూడడానికి నేనే వెళ్తాను. ఆ స్పాట్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి నేనే వెళ్ళి పరిశీలించి దీన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేది ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా నేను మొత్తానికి ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీ సమస్యని పరిష్కరించకపోతే గనక ఈ పదవి నాకు అవసరం లేదు, మీరు ఇచ్చే అభిమానమే నాకు 1000 పదవులతో సమానం, నాకు ఈ పదవి అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను, నా పదవికి నేను రాజీనామా చేస్తాను అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నాకు తెలిసి ఏ రాజకీయవేత్త కూడా, అంటే చాలా మంది ప్రతిపక్షం వాళ్ళతో ఇది మీరు నిరూపిస్తే నేను రాజకీయం వదిలేస్తా అంటారు, కానీ నేను మీకు ఈ సేవ చేయకపోతే, మీ సమస్యకు పరిష్కారం ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తానన్న నాయకుడిని నేనైతే ఎప్పుడు చూడలేదు. నా భూతో నా భవిష్యత్తు అంటారు కదా. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. మాట్లాడడం మాత్రమే కాదు, వారి పట్ల హామీగా ఉన్నారు. నేను ఇది చేస్తాను, కొంత ప్రాసెస్ ఉంటుంది, నాకు 100 రోజులు గడువు ఇవ్వండి, ఒక 100 రోజుల సమయం ఇస్తే నేను దీనికి పరిష్కారం తీసుకొస్తాను, ఎంతటి వరకు అయినా సరే నేను వెళ్తాను, కమిటీ వేసి సో ఎవరెవరిని కలవాలో వాళ్ళందరినీ కలిసి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కనీసం 100 రోజుల సమయం పడుతుంది, కాబట్టి ఈ 100 రోజుల సమయం నాకు ఇవ్వండి, నేను మీ సమస్యకు పరిష్కారం ఇస్తాను అని చెప్పారు. అంతేకాకుండా తీర ప్రాంతం కదా ఉప్పాడ, సో ఆ అలల వల్ల రోడ్డు మొత్తం, తీర ప్రాంతం మొత్తం కోసుకుపోతుంది, అంటే డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఆ అలల తాకిడికి. సో దానికి ప్రొటెక్షన్ వాల్ కూడా నేను ఉప్పాడ ప్రొటెక్షన్ వాల్ని అయితే నేను నిర్మిస్తాను, ఎంతటి వరకు అయినా సరే నేను వెళ్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఏమంటున్నారు అంటే, ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ రావచ్చు, వ్యర్థాల వల్ల, పరిశ్రమల వ్యర్థాల వల్లే కదా ఎంత జరుగుతుంది, పరిశ్రమలు తీసేయచ్చు కదా అంటే, పరిశ్రమల వల్ల కొన్ని వేల కుటుంబాలు ఉపాధి పొందుతాయి. ఇప్పుడు వాటిని తీసేయడం అంటే వాళ్ళందరూ ఉపాధి మీద కొట్టడమే కదా. సో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమని, వైసీపీ వాళ్ళగా ఉన్న ఫ్యాక్టరీని తరిమేస్తే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. సో సమస్యకి సొల్యూషన్ ఏంటో ఆలోచిద్దాము, ప్రత్యామ్నాయ పద్ధతులు ఉంటాయి కాబట్టి ఆ ప్రత్యామ్నాయ పద్ధతులు ఏంటో ఆలోచించి చర్చిద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పాలి. సో ఇంకా ఏం జరిగింది అంటే, పెద్దాపురంలోని పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం జరుగుతుందో పూర్తి స్థాయిలో ఆడిట్ చేయించాలంటే 3 నెలల సమయం పడుతుంది. మత్స్య సంపదకు నష్టం కలగకుండా, వేటకు ఇబ్బంది లేకుండా పక్కా రోడ్ మ్యాప్ తయారు చేయడానికి 100 రోజుల సమయం పడుతుంది. దీనిపై క్యాబినెట్లోనూ మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చేస్తా, నేను 4 గోడల మధ్య కూర్చుని అడగడం లేదు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఏమని, కొంతమంది నాయకుల్లాగా సరే నేను చేస్తానని చెప్పేసి మాటలు గాలి కుదిలేయచ్చు, బట్ నేను అలాంటి వ్యక్తిని కాదు, 4 గోడల్లో కూర్చొని ఒక మాట చెప్పే వ్యక్తిని కాదు, సమస్య కోసం నేను పోరాడతాను, ఎంతవరకైనా సరే వెళ్తాను, ఆడిట్ ఏర్పాటు చేసి ఆడిట్లో నేను సమావేశమయ్యి అందరితో కూడా మాట్లాడి దీనికి పరిష్కారం ఏంటో అనేది ఆలోచిస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోయిన 18 మంది మత్స్యకారు కుటుంబాలకు 5 లక్షల చొప్పున బీమా పరిహారం వారి ఖాతాలో జమ చేశాము, మత్స్యకారుల కష్టాల్లో ఎప్పుడు తోడుంటా, ఓఎన్జీసీ వాళ్ళు కొంత పరిహారం ఇస్తున్నారని చెప్తున్నారు. కాలుష్యంతో ప్రభావితమవుతున్న వారికి పరిహారం నెలవారీ ఇవ్వగలరా, ఒకేసారి ఇస్తారా అని పరిశ్రమల యాజమాన్యంతో మాట్లాడాల్సి ఉంది. ఇందుకోసమే సమయం కోరుతున్నా, అభివృద్ధి కోరుకున్న చోట కాలుష్యం కూడా పెరుగుతుంది. రాష్ట్రంలో ఆక్వాకల్చర్ 18 లక్షల మందికి ఉపాధి చూపించడంతో పాటు ఏటా 1.30 లక్షల కోట్ల ఆదాయం తెస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, అభివృద్ధి ఉన్న చోట కాలుష్యం కూడా ఉంటుంది, కానీ దాన్ని మనం పరిహరించాలి. ఏ విధంగా పరిష్కరిస్తే
ఒకవైపు ఆరోగ్యం కూడా బాగుంటుంది, మరోవైపు మనకి ఉపాధి కూడా లభిస్తుంది. అలాగే రాష్ట్రంలో ఆక్వాకల్చర్స్ వల్ల 18 లక్షల మందికి ఉపాధి చూపించడంతో పాటు సంవత్సరానికి 1.30 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది ఒక్క ఆక్వా వల్ల. సో దానివల్ల నష్టాలు జరుగుతాయి, అదేవిధంగా లాభాలు కూడా వస్తాయి. కానీ నష్టాలని ఏ విధంగా మనం పరిహరించి మనకి ఎటువంటి నష్టం లేకుండా చూసుకుంటామో అప్పుడే మనకు సక్సెస్ అయినట్టు. అంతేగాని నష్టం జరుగుతుంది కదా అని ఆ పరిశ్రమను తీసేస్తే వైసీపీ వాళ్ళకి కూటమికి తేడా ఇంకేముంటుంది చెప్పండి. అసలు వైసీపీ వాళ్ళు పరిశ్రమలు ప్రోత్సహించలేదు. ఎందుకు ప్రోత్సహించలేదు అంటే ఎటువంటి కారణాలు కాదు. వాళ్ళు వస్తే ఏమైపోద్ది, రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ అభివృద్ధి చెందేస్తుంది, అభివృద్ధి చెందిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకురా అని భయంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేదేమో, ఎవరికి తెలుసు. లేకపోతే ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్రాకి రావడానికి మొగ్గు చూపితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆసక్తి చూపించలేదు. కేవలం వస్తే మళ్ళీ వీళ్ళు ఎక్కడ అభివృద్ధి చెందేస్తారో, నన్ను మర్చిపోతారనే కారణంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ విధంగా గత 5 ఏళ్ల పాటు అసలు రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారని నేను అనుకుంటున్నా. సో పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి ఏమంటున్నారంటే, నాకు 100 రోజుల సమయం ఇవ్వండి, 100 రోజుల సమయం ఇస్తే సమస్యకు పరిష్కారం నేను తీసుకొస్తాను. ఇంకొక మాట కూడా అన్నారు, మీరు ఒక సమస్య కోసం 4 రోజులు ఉద్యమం చేస్తే 5వ రోజు నాడే మీకు సమస్య పరిష్కారం అవ్వదు, దానికి ఆమోదం తెలుస్తుంది. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్తారు, అది చెప్పిందని నెరవేర్చడం ఇంకాస్త సమయం పట్టుద్ది. సో అలాంటి సమయాన్ని నేను కూడా అడుగుతున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, మీరు నన్ను తిట్టినా నేను పడతాను, ఎందుకంటే కుటుంబంలో వ్యక్తిని కదా తిడతారు, వేరే వాళ్ళని తిట్టరు కదా. సో బయట ఎందుకు తిడతాం, తిట్టలేం, కుటుంబంలో ఉన్న వ్యక్తిని మాత్రమే తిట్టగలం అని చెప్పేసి, మీరంతా నా కుటుంబం, మీరు తిట్టినా నేను పడతాను, ఎందుకంటే మీరు నన్ను గుండెల్లో పెట్టుకుని నాకు అంత మెజారిటీ ఇచ్చారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి తన కృతజ్ఞతను ఈ విధంగా మాటల రూపంలో అయితే చెప్పడం జరిగింది. సో గైస్, మొత్తానికి మత్స్యకారులకు నేను అండగా ఉంటాను, మీ సమస్య ఏదైనా సరే నేనే దగ్గరుండి పరిష్కరిస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.